2:16 ముహూర్తం తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీకి 2:16 నామినేషన్ వేయటం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము. ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి, పేద కుటుంబాలు కూలో నాలో చేసుకొని బతకొచ్చు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరైతే చెప్తాడో ఆ వర్గాలనే మోసం చేయటం అలవాటు అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఊత పదం అయిపోయింది. దానికి లేవంగానే అదే పదం వాడతాడు, మీ బిడ్డని అంటాడు. మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడి బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి. ఏ రాష్ట్రంలో ఉందా ఇంత నాసిరకం మద్యం? ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు ఫస్ట్ చెప్తుంది, ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్ళు రాబోయే 2-3 ఏళ్లలో హాస్పిటలైజ్ అవుతారు, అంటే హాస్పిటల్లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద దయా కరుణ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాసిరకం మద్యం ఒక పక్క, మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచానని చెప్పి జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క. 2024లో ఇప్పటికి ఎన్ని బటన్లు నొక్కాడండి జగన్మోహన్ రెడ్డి? ఒక్క బటన్ అన్న అకౌంట్లో పడ్డాయా? విద్యా దీవెన కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు సబ్సిడీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ, ఒక్కటన్నా చేయూత కావచ్చు, ఏ బటన్ కన్నా ఎవరి అకౌంట్లోనైనా ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఎక్కడ పడలా? అమ్మఒడి 5 ఏళ్ళు ఇంతవరకు ఎవరికి రాలా? 4 ఏళ్ళు ఎంతమందికి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఈ బటన్ నొక్కుడు, ఈ నవరత్నాలు అనేటువంటిది పేదవారిని మోసం చేశారు, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అదే బటన్ నొక్కుడు రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఇక్కడికి అభ్యర్థి వచ్చాడు, నా గురించి మాట్లాడతాడు. నా గురించి ఏమి తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? చిలకలూరుపేట హద్దులు తెలియవు నీకు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియవు, ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియవు. నేను నా గురించి మాట్లాడతాడు. నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నేను, నా మీద కామెంట్ చేస్తాడు. 4.5 ఏళ్ళు లేరంట. ఆయన ఎక్కడున్నాడో ఆయనకు తెలియదు. మరి నాకు, నేను ఎక్కడున్నానో చిలకలూరుపేటకు తెలుసు. చిలకలూరుపేటకు అందుబాటులో ప్రతి క్షణం అందుబాటులో ఉండేవాడిని. అన్ని ఫోన్లు ఎత్తుతాను. ఇంకా పెద్ద పెద్ద మాటలు, నిన్నగాక మొన్న వచ్చాడో లేదో. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏమన్నాడు ఫోన్లు ఇస్తాడు. అంటే ఏమనుకున్నావు? చిలకలూరుపేట అనుకున్నావా? ఏమనుకున్నావు? ఇది చిలకలూరుపేట నాయకులను నిన్నగాక మొన్న వచ్చి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మాట్లాడే ధైర్యం నీకు? ఏమనుకుంటున్నావు? ఇది జగన్కే ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. మీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు. నువ్వు ఈ చిలకలూరుపేట ప్రజల్ని అబద్ధాలతోటి, అసత్యాలతోటి నా మీద బురద చల్లితే నీ ఓట్లు తగ్గుతాయి తప్ప పెరగవు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, ఈ చిలకలూరుపేటకు 25 ఏళ్లుగా అభివృద్ధి, సంక్షేమం అంటే చేసి చూపించాను నేను. ఈ చిలకలూరుపేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండు తెలుగుదేశమే ఉంటుంది. అటువంటిది ఈ 5 ఏళ్లలో, గడచిన 5 ఏళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది? ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మైనింగ్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, భూదందాలు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, సిటీ కేబుల్ కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలా, ఎవరిని వదిలిపెట్టలా.
ముందు వాటికి సమాధానం చెప్పి నీ 5 ఏళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిలకలూరుపేటలో నువ్వు ఓటు అడగాలి ఈరోజు. అవన్నీ మర్చిపోయి నా మీద ఏదో అసత్యాలు ఆరోపణలు, ఒకసారి గెలిచారు నా మీద అబద్ధాలు చెప్పి 5 ఏళ్లలో ఏం చేశారు, నేను ఏ తప్పు చేస్తుంటే? ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు. ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి ఏది పడితే అది మాట్లాడితే నేను హీరోని అనుకుంటే ప్రజలు రేపు ప్రజాకోర్టులో చెప్తారు. నేను అందుకనే ఇక నుంచి నేను కౌంటర్ కూడా ఇవ్వను. ఎన్ని మాట్లాడతావు మాట్లాడుకో, నా నిజాయితీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో చిలకలూరుపేట ప్రజలకు తెలుసు. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది కూడా కార్యకర్తలు నాయకుల్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. చిలకలూరుపేట కార్యకర్తలు, జన సైనికులు కావచ్చు, బీజేపీ కావచ్చు, చిలకలూరుపేట నాయకులు కావచ్చు, ఎవరి జోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలను నేను తెలియజేస్తా ఉన్నాను. గుంటూరులో కాదు అవాకులు చవాకులు పేలటానికి ఇది చిలకలూరుపేట. ఇది చిలకలూరుపేట గడ్డ కాబట్టి నా గెలుపు ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపు ఏంటో. మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు. నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 6వసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను. మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి, చలో చిలకలూరుపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ రాగానే ఫస్ట్ టైం చలో చిలకలూరుపేట సభ నిర్వహించాం. చిలకలూరుపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని కితాబ్ ఇచ్చారు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే పెద్ద సభ అని చెప్పారు. ప్రజాగళం. రేపు మళ్ళా ఈ చిలకలూరుపేట టాప్ 10 మెజారిటీ ఈ రాష్ట్రంలో చిలకలూరుపేట ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు. ఎందుకు తప్పు చేశామా అని. ఆ ఆవేదన ఇవాళ నామినేషన్ ద్వారా చూపెట్టారు. ఒక్క రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటి ఆవేదన, ఆందోళన, ఆ యొక్క ఉక్రోషం నా నామినేషన్ ద్వారా ఎదుటి పార్టీ వాళ్ళకు చూపెట్టారు. చిలకలూరుపేటలో అరాచకాలకు తావులేదు. ప్రశాంతమైనటువంటి చిలకలూరుపేట. అరాచకాలు చేయాలంటే చిలకలూరుపేట ప్రజలు సహించరు. అరాచకాలకు తావులే చిలకలూరుపేటలో. బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. కాబట్టి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మెజారిటీతో చిలకలూరుపేట ప్రజలు కానుకగా ఇవ్వబోతూ ఉన్నారు. పసుపు మయమైపోయిన చిలకలూరుపేట. నేను 6వసారి నామినేషన్ వేశాను. 6 సార్లు ఇది హయ్యెస్ట్ అనుకుంటున్నాను నేను. 2004 ఒక హిస్టరీ 5 సార్లలో. 2004 తర్వాత ఇది హయ్యెస్ట్. 1 డే నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని. అదే ఇంకా 2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేసి ఉంటే చిలకలూరుపేట పట్టి ఉండేది కూడా కాదు. ఇప్పటికే జనసంద్రం అయిపోయింది చిలకలూరుపేట. పసుపు మయమైపోయింది. ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చాయి. ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చినాయి. ఆ విధంగా చిలకలూరుపేట నా 6 సార్లు నామినేషన్లో ఇది అత్యధిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసంద్రంతో వేసినటువంటి నామినేషన్.